నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విశ్వ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధికి కృషి చేస్తా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. తన పరిపాలనా దక్షతతో ప్రపంచ నాయకుడిగా కీర్తిని గడించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపు. సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఎంబీబీఎస్ సీటు సాధించిన గిరిజన విద్యార్థి. విశ్వ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తారని చింతలపూడి శాసనసభ్యులు సొంక రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ దుర్గాభవాని వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీమద్ విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని బైనీరు సమీపంలో ఉన్న ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఎమ్మెల్యే జెండాను ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిందన్నారు. దీనికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న దంపతులు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. విషయాలతో సత్కరించాలని కోరుతున్నాం. అందరూ కూడా కూర్చో, అందరూ కూర్చోండి. వారు అందరూ భోజనం చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకులు లక్ష్మణ్ గారు విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ్ ఇక్కడ జయంతి జరుపుకుంటున్నారు. మరి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాల్లో నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ్ కి ఘనమైన చరిత్ర ఉంది. వాళ్ళని ఇంజనీర్లు గాను, ఆర్కిటెక్ట్స్ గా పిలువబడతారు. మరి గతంలో చూస్తే చరిత్రలో మహాసభ కూడా మరి వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి మరి చరిత్రలో నిలిపిన ఘనత విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ్ ఉంది. అలాగే మరి మొన్న ఎన్డీఏ విజయంలో మీరు కమ్యూనిటీ పరంగా అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేసి మరి ప్రభుత్వం తీసుకురావడానికి మీరు చేసిన కృషికి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తప్పకుండా మరి విశ్వకర్మ కమ్యూనిటీకి సంబంధించి ఏవైనా అవసరాలు ఉన్నా మీకు సంబంధించి కమ్యూనిటీ హాల్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, మీ వృత్తికి ఏదైతే ఈ కొత్తగా వచ్చిన పరికరాలు ఉపయోగించుకొని మీరు అభివృద్ధిలోకి వస్తారో వాటన్నింటిలో కూడా నేను మీకు ఎమ్మెల్యేగా, మీ ఇంట్లో ఒక అబ్బాయిలాగా నేను మీకు సాయంగా ఉండి మీరు జీవితంలో ఆర్థికంగా ఎదగాలని చెప్పి దాంట్లో నా కృషి ఉంటుందని చెప్పి నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ విషయంపై నేను మీ కమ్యూనిటీ ఉన్న పెద్దలతో మాట్లాడి మరి ఎన్ని కార్పొరేట్ షాప్స్ కావాలి, ఎక్కడ కావాలి, ఎలాగ మనం తెచ్చుకోవచ్చు అనే విషయంపై నేను కూర్చొని టైం తీసుకొని మనం డిస్కస్ చేసి తప్పకుండా రిప్రజెంటేషన్ ఇస్తాను. మరి అది మీకు ఆర్థికంగా మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తుందని నమ్మకం, విశ్వాసం నాకు కలిగితే తప్పకుండా నేను దాన్ని ఫుల్ఫిల్ అయ్యే కార్యక్రమం నేను ఉంటానని చెప్పి మాటిస్తున్నాను. తన పరిపాలనా దక్షతతో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ప్రపంచ నాయకుడిగా కీర్తిని గడించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కొనియాడారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా బుట్టాయిగూడెంలోని విద్యారోహిణి స్కూల్ ఆవరణలో మంగళవారం జంగారెడ్డిగూడెం మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పుట్టినరోజును వాడవాడలా ఘనంగా నిర్వహించుకుంటున్నారన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరాటం సాయిబాబా, కరాటం రెడ్డిబాబు, బొల్లిన నిర్మలా కిషోర్, మాలతి, విక్రమ్ కిషోర్, కొండేపాటి రామకృష్ణ, మెట్ట బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 74వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోలవరం నియోజకవర్గం తరఫున పండుగగా జరుపుకోవడానికి నియోజకవర్గ నాయకులు, మండల స్థాయి నాయకులు, అలాగే జిల్లా స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ప్రజలకి, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలకి, అలాగే హాస్పిటల్ సంబంధించి రోగులకి వైద్య సదుపాయం అందించే విధంగా, అలాగే బ్లడ్ డొనేషన్ లాంటి క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలు అందరికీ అందించే విధంగా ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. పేదలకి వైద్య సదుపాయం అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఈరోజు మెడిసిన్స్ అందించడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వారికి పాలు, బ్రెడ్స్ ఇవన్నీ కూడా ఈరోజు సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రం కానీ దేశం కానీ ఎంత సస్యశ్యామలంగా తయారవుతుందో మన అందరికీ తెలుస్తుంది, చూస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపునిచ్చారు. స్వచ్ఛత ఈ సేవలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజుతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలన్నారు. ప్రజలు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్తో పాటు పలువురు నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కట్టుబడి శుభ్రం చేయనవను నేను మరియు ఇతరులను ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ భారత్ నాతో పాటు 100 మందితో నాలాగా జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు సత్య అనే సేవ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. ఏంటి మనం ప్రవేశించే చెట్లు కానీ ఏ కానీ పరిశుభ్రంగా ఉంచుకొని చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి వార్డులో కూడా శుభ్రంగా ఉంచుకొని
నీట్గా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ స్వచ్ఛ భారత్ గత 2017 నుంచి మొదలై ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ 15 రోజులు కూడా 29 వార్డుల్లోని ప్రజల్ని మమేకమై చేసి శుభ్రంగా పరిశుభ్రాలు మన హౌస్ ఇంట్లో ఎలా శుభ్రంగా ఉంచుకున్నామో మన పరిసర ప్రాంతాలు కూడా అలా ఉండాలని, అలాగే అందరం కూడా ఎవరి ప్రాంతాల వాళ్ళు ఎవరి వార్డులో వాళ్ళు 29 మంది కౌన్సిలర్స్ కూడా దీని ప్రత్యేక బాధ్యత వహించి పట్టణాన్ని మంచి అందంగా ఉండించాలని, ఆరోగ్యంగా ఉండించాలని దీని ముఖ్య ఉద్దేశం. అలాగే మొక్కలు కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ మొక్కలు కూడా నాటే కార్యక్రమం కూడా మనం విరివిగా ప్రజలను భాగస్వామ్యం చేసి చేయాలని ఈ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో అన్ని కార్యక్రమాలు కూడా స్వచ్ఛ భారత్తో స్టేట్లోనే ఫస్ట్ వచ్చేలాగా మేమందరం కష్టపడి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాం ప్రతిజ్ఞతో ప్రారంభమవుతుంది. ఇది సెప్టెంబర్ 17 తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం వారిచే చేయడం జరిగింది. 2017 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయి అక్టోబర్ 2వ తారీఖు ముగించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 17వ తారీఖు ఈ 15 రోజులు వివిధ ప్రోగ్రాంలు, చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కావచ్చు, అదేవిధంగా మహిళా సంఘాలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వాళ్ళందరినీ భాగస్వామ్యాలు చేసి పరిసరాలను పరిశుభ్రం చేసి పచ్చదనంతో నింపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ఈరోజు ప్రతిజ్ఞా సేవ కార్యక్రమంతో గౌరవ చైర్పర్సన్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థి ఎంబీబీఎస్ సీటు సాధించడమే ఇందుకు నిదర్శనం. గిరిజన ప్రాంతానికి చెందిన తాతి కృష్ణమోహన్ ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుట్టాయిగూడెం మండలం ఇప్పలపాడు గ్రామానికి చెందిన తాతి కృష్ణమోహన్ జిలుగుమిల్లి మండలం గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అతను చిన్ననాటి నుంచే డాక్టర్ అవ్వాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళుతున్నాడు. ఇందులో భాగంగానే పట్టుదలగా చదివి 2024 నీట్ పరీక్షలకు హాజరై 90.19 మార్కులు కైవసం చేసుకుని విశాఖపట్నం ఏయూలో మెడికల్ సీట్ దక్కించుకున్నాడు. తాను ఎంబీబీఎస్ పూర్తి చేసి గిరిజన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని కృష్ణమోహన్ తెలుపుతున్నాడు. నా పేరు తాతి కృష్ణమోహన్. నేను బుట్టాయిగూడెం మండలంలోని ఇప్పలపాడు గ్రామంలో ఉంటున్నాను. అది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే మా ట్రైబల్స్లో చాలామంది వైద్యం అందక చనిపోతూ ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని నాకు కూడా వైద్యం చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడే మా పేరెంట్స్కి చెప్పి నేను ఇలా ఈ కోర్సులో జాయిన్ అవుతానని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు అయినా మేము భరిస్తామని నన్ను ప్రోత్సహించి చదివించారు. అయితే ఈరోజు నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సో దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మా పేరెంట్స్ని చూసి గర్వపడుతున్నాను. నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను, జీలుగుమిల్లి. అలాగే ఇంటరు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పార్వతీపురం. అయితే మాకు ప్రతిసారి టెస్టులు పెట్టేవాళ్ళు. సో దాన్ని వచ్చినా రాకపోయినా నేను అటెంప్ట్ చేసి నా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఈరోజు సీట్ సాధించడం జరిగింది. ఈ విజయాన్ని మా పేరెంట్స్తో పాటు మా చుట్టుప్రక్కల ఉన్న ట్రైబల్స్ అందరికీ నేను ఇస్తున్నాను. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నారని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు జంగారెడ్డిగూడెంలోని సూర్య, విద్యా వికాస్, ప్రతిభ, శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల యాజమాన్యాలు 5 లక్షల రూపాయలు విరాళం అందించాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆయా స్కూల్ యాజమాన్యాలు ఎమ్మెల్యే రోషన్ కు వారి విరాళాలను చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన పిలుపును అనుసరించి వరద బాధితులకు సహాయం అందించేందుకు విరాళాలు అందించిన వారికి అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈ విరాళాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిస్తానని తెలిపారు. అనంతరం సూర్య విద్యా సంస్థల అధినేత ఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన విద్యా సంస్థల వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా స్కూల్ యాజమాన్యాలు పి సతీష్, కె సత్యనారాయణ రెడ్డి, కె సుభాష్ రెడ్డి, సింగిరెడ్డి, కేఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో
చింతలపూడి నియోజకవర్గంతో కలిసి విజయవాడ వరద బాధితుల సహాయ నిమిత్తం నేనైతే పిలుపునిచ్చానో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా నీకు తోచినంత సాయం చేయమని చెప్పినప్పుడు ప్రతి ఒక్క మండల పార్టీ ప్రెసిడెంట్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి వారికి తోచింది చెక్స్ కానివ్వండి, క్యాష్ కానీ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున జంగారెడ్డికి సంబంధించిన స్కూల్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు మరి ముందుకొచ్చి వాళ్ళు ₹1,00,000 ఇంత మంచి సహాయం చేశారు. డెఫినెట్ గా వారు ఏదైతే ఇది ఇచ్చారో ఇది అంతా కూడా సిబిఎం గారి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి వెళ్తుంది. మరి సహాయం చేసిన ప్రతి ఒక్క దాతకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు సందర్భంలో అనుకోకుండా మన ఎమ్మెల్యే గారు గౌరవశ్రీ ఎమ్మెల్యే గారికి రావడం జరిగింది. మన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం జనాడులో కొన్ని స్కూల్స్ ని, కొన్ని హాస్పిటల్స్ ని కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిక్వెస్ట్ చేయగా కొంతమంది ఇక్కడ మనకి అమౌంట్ చెక్ రూపంలో ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ కొన్ని స్కూల్స్ వాళ్ళు కొన్ని చెక్లు ఈ సందర్భంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కి మన చాలా తక్కువ మంది మాత్రమే అడగడం జరిగింది. మన టౌన్ నుంచి ఒక 12 lakhs వరకు కొంతమంది ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ విజయదుర్గ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీమద్ విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న వినాయకాలయంలో జరిగిన ఈ వేడుకలలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న దంపతులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులకు సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా వారిని సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం అన్న సమారాధనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. भगवान की गायत्री शांति शांति लक्ष्मण कुमार नाम ఈ రోజున జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ కార్పెంటర్స్ అసోసియేషన్ మా సంఘం తరపు నుంచి శ్రీమద్ విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాన్ని ఈ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం దగ్గర మేము ఈ రోజున నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం అంటే మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన బత్తిన నాగలక్ష్మి గారిని మున్సిపల్ చైర్పర్సన్ వారిని ఆహ్వానించడం జరిగింది. వారు వేంచేసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే మా సంఘం తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము శ్రీనివాసపురం రోడ్లో వేంచేసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ సన్నిధిలో భారీ అన్నదాన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పుర ప్రముఖులు మరియు మా సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని బైనేరు బ్రిడ్జి పునఃనిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. పట్టణ శివారులోని బైనేరు కాలువపై కూలిపోయిన బ్రిడ్జిను, ప్రక్కనే ఉన్న డంపింగ్ యార్డును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ బ్రిడ్జి, డంపింగ్ యార్డుల వివరాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిని పూర్తి చేయడం వల్ల కలిగే ఉపయోగాలను ఎమ్మెల్యేకు నాయకులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే శాసనసభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించనున్నారన్నారు. ఈ సమావేశంలో ఈ బ్రిడ్జి పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకువెళ్లి బ్రిడ్జి పునర్నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అది మన అజెండాలో కూడా బెంగళూరు మంత్రం ఉంది. ఆ విషయం కూడా తప్పకుండా నేను ఎస్టిమేట్స్ పెట్టామనుకుంటాను. బెంగళూరు మంత్రం అది ఎస్టిమేట్స్ పెట్టాము. టెండర్స్ కూడా పిలవడం జరిగింది. నేను మళ్ళీ ఫాలోఅప్ చేస్తాను. రేపు చంద్రబాబు గారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా విజయవాడ రామని చెప్పారు. నేను అవకాశం చూసుకుని ఈ యొక్క విషయాలు కూడా నేను చంద్రబాబుకి నేను తెలియజేస్తాను. వీలైతే లోకేష్ గారు కూడా నేను చెప్తాను. ఏదైనా కూడా మనందరం కూడా కలిసి జంగారెడ్డిగూడెం టౌన్ ని ఒక రోల్ మోడల్ టౌన్ గా తీసుకోవాలి. అలాగే చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఒక రోల్ మోడల్ గా
తీర్చిదిద్దుకొని మనము స్టేట్లో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ ఉండేలాగా కలిసి మనం అందరూ కృషి చేయాలి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీమద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈరోజు మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావున రాష్ట్ర నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయం చేరుకుని స్వామివారి అష్టోత్తర పూజలు, ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం, పాల పొంగల్ తయారు చేసుకోవడం, అన్నప్రాసనం, నామకరణం ఏర్పాటు చేసుకుని స్వామివారిని వీక్షించి స్వామివారి అన్నదాన భవనంలో అన్నదానం సేకరించి ప్రసాదం సేకరించి సంతృప్తిగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు శ్రీయుత కమిషనర్ శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ దివాసోత్సవ కార్యక్రమం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆకుల కొండలరావు గారి కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు గారి ఆధ్వర్యంలో స్టాఫ్ సమక్షంలో అత్యంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 17/9/2024 నుండి 2/10/2024 గాంధీ జయంతి ఉత్సవాల వరకు కూడా ఈ స్వచ్ఛ భారత్ దివాసోత్సవ కార్యక్రమం అత్యంత వేడుకగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యంగా 1999వ సంవత్సరంలో గుర్తించిన 77,138 ఎకరాల భూమిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూచించారు. కొల్లేరు నుంచి బుడమేరు వరకు వరద ప్రభావిత ప్రాంతాలలో సిపిఐ నాయకులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవలే వచ్చిన వరదలకు 7 జిల్లాలు అతలాకుతలమయ్యాయన్నారు. దీనికి కారణం బుడమేరు, కొల్లేరు ఆక్రమణలే అని తెలిపారు. కావున ప్రభుత్వం తక్షణమే ఈ ఆక్రమణలను తొలగించాలని సూచించారు. అదేవిధంగా కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యమును కాపాడాల్సిన బాధ్యతను సీఎం చంద్రబాబు ఒక ఛాలెంజ్గా స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషులతో కలిసి జెడ్పీటీసీ పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిని పి బ్యూలా, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోడీ సారథ్యంలో ప్రపంచ దేశాలలోనే భారతదేశం ప్రత్యేక గుర్తింపు పొందిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమకిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగుట్లగూడెం గ్రామంలో ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు పారిపల్లి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విక్రమ్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రధాని మోడీ పరిపాలనా దక్షతను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాలతీరాణి, కృష్ణప్రసాద్, అర్జుల మురళీకృష్ణ, తుమ్మలపల్లి బ్రహ్మాజీరావు, చిన్న మన్సుబ్, గణపవరపు రామచంద్రరావు, పారేపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటి మీనా పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. మీనా అభిమాని ఎంట్రపాటి వీరాంజనేయ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొని కేక్ను కట్ చేసి మీనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినీ పరిశ్రమలో అందాల తరగా గుర్తింపు పొందిన మీనా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశ్వబ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధికి కృషి చేస్తా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. తన పరిపాలనా దక్షతతో ప్రపంచ నాయకుడిగా కీర్తిని గడించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపు. సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఎంబీబీఎస్ సీటు సాధించిన గిరిజన విద్యార్థి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.